ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత కూడా వివాదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆయన పొలం మీద కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అండ్ క్రాంతిని రానివ్వడం, అక్కడికి రానివ్వకపోవడం మీద కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే సతీష్ గారు మీరు అబ్జర్వ్ చేసి సపోర్ట్ గా కొంతమంది, క్రాంతికి యాంటీగా కొంతమంది పోస్టులు పెడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ చావును కూడా ఒక రాజకీయం చేసేసిన పరిస్థితి. చాలా మంది ముద్రగడ అనుచరులు, ఆయన అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చనిపోయారు, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది, ఆయన లేని పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న అనుచరులు కూడా ఉన్నారు. మరోవైపు ఈ పంచాయతీ ఏంటి, చనిపోయినా కూడా వదలరా ముద్రగడను అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అలా ఆవేదన వ్యక్తం చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారి ఒక అనుచరుడు తోట రామకృష్ణ గారు మనకి జూమ్లో కనెక్ట్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే సార్, నేను సతీష్ మాట్లాడుతున్నాను. రైట్ రామకృష్ణ గారు, మనం చాలా అంశాలు మాట్లాడాలి. ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ ముద్రగడ కుటుంబం నిన్న ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది. ముద్రగడ కుమార్తె క్రాంతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబం మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అలాగే ఆయన కోరిక మేరకే మేము ఇవన్నీ చేశాము, 2 అధికార లాంఛనాలను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని అంశాలను కూడా నిన్న లేఖలో ఇద్దరు తనయులు ప్రస్తావిస్తూ దయచేసి ఈ ట్రోలింగ్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ ఆ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఆ ట్రోలింగ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సైకోలని నిన్న ఇదే షోలో అసోసియేట్ రవిశంకర్ వల్ల ఒక కామెంట్ కూడా చేశారు. అంటే ఆ విధంగా దాన్ని ఒక ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని కూడా ఒక రాజకీయం చేసి ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్టుగా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక అంశం. అలాగే ఈ ట్రోలింగ్ అంశం పైన కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు ఈ జరుగుతున్న ట్రోలింగ్, ఈ జరుగుతున్న ఆరోపణలు, ఆమె కూతురు రానికపోవటం, ఈ అంశాలు కూడా మనం మీతో మాట్లాడాలి. ఎందుకంటే ఒక రకంగా ముద్రగడ పద్మనాభం ఆయనకి మీరు ఒక రైట్ హ్యాండ్గా ఉన్నారు రామకృష్ణ గారు. చాలా అంశాలు మీకు తెలుసు, చాలా ఆ పరిణామాలకి మీరు ప్రత్యక్ష సాక్షి, రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ. ఏం చెప్తారు ఫస్ట్ ఈ ట్రోలింగ్ ఈ విధంగా చేయటము, ఈ పరిణామాలపై ఫస్ట్ మీ కామెంట్ ఏంటి, తర్వాత మీతో మాట్లాడదాం. మ్యూట్ లో ఉందండి, ఒకసారి రామకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్, మ్యూట్ ఆఫ్ చేసుకోండి. రైట్, ఈ లోపల సెట్ చేసుకుంటే ఈ లోపల కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అంటే ఇప్పటికీ కూడా ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. పాపం ఆయన రామకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారికి, వారి కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాట్లాడలేవు, రాకపోకలు లేవండి. ముద్రగడ పద్మనాభం గారు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారు భార్య గారికి క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత అక్కడ సర్జరీ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కూడా తెరవకుండా వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పకపోతే పద్మనాభం గారు ఎప్పుడు కూడా ఎవరికి తలవంచిన వ్యక్తి అండి. జీవితంలో ఏ రాజకీయాల్లో కానివ్వండి, అలాగే ఉద్యమాల్లో కానివ్వండి, అతను ఒక మర్యాద గల వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కాపుల్లో అతను ఒక దిక్సూసి, కాపులకి ఒక దిక్సూసి లాగా ఉంటారు. ఆ రోజు కానించి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మాటలు లేవండి. కావాలని అమ్మాయి జనసేన పార్టీలోకి వెళ్ళడం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిడని తల్లి అదే అమ్మాయికి తండ్రికి మధ్యన గ్యాప్ అవుతుంది, నేను తీసుకుంటాను, మీరు ప్రస్తుతం రావద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడకి ఆ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఇంతవరకు ఏమీ మర్యాదలు ఏమి చేయలేదండి. అక్కడ ఆవిడ ఏదోలాగా రాజకీయ లబ్ధి పొందడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డాకి ఈ రకమైన చేష్టలు చేస్తుంది తప్ప, ఆయన ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నీవు చేసిన పనులన్నీ నాకు తెలుసు, నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలోనే నేను చనిపోయినా నేను చూడటానికి రావద్దని చెప్పి ఆ రోజు లేఖ రాశారు, ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కూడా అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలనే తప్ప రెండో ప్రేమ అనేది తండ్రి మీద లేదండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొడుకుల బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కాబట్టి ఎందుకంటే గిరి గారు తన చిన్నతనయులు బాలు గారు కూడా కలిసి
హాస్పిటల్లో చూపించుకుంటూ చిన్న పిల్లవాడికి ఎలాగైతే ఇచ్చేస్తారో అలా చేసుకుంటూ వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ టర్మ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సక్సెస్ఫుల్ గా జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు మీరు రెస్ట్ తీసుకుని ఎక్కడ బయట తిరగొద్దన్నారు. కానీ ముద్రగడ గారు ఉండబట్టలేక చాలా పరామర్శలు గుంటూరు కూడా వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం గుంటూరు ఇలాగా మన అంబటి రాంబాబు గారు ఇష్యూ వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు పరామర్శించడానికి, అలాగే జోగు రమేష్ గారు ఇష్యూ వచ్చి జోగు రమేష్ గారిని పరామర్శించడానికి ఆయన రెస్ట్లెస్ గా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎవరైతే మా ఆయనకి ఉద్యమంలో ఉపయోగపడ్డారో అంబటి రాంబాబు గారు కానీ ఇలాగా అందరినీ కూడా పరామర్శించాలని ఒక మెయిల్ నేను అక్కడికే చెప్పేవాళ్ళం. వెళ్ళి మన ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక మెయిల్ కార్యక్రమాలు చేయాలి తప్ప వద్దండి అని చెప్పినా కూడా ఆయన లెక్క చేయకుండా తిరిగారు. ఈ రోజు మరలా కూడా మొన్న సిక్ అయినప్పుడు మరలా అదే హాస్పిటల్లో పెడితే అక్కడ క్రిటికల్ పొజిషన్ అయినప్పుడు సింధు హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగిందండి. సింధు హాస్పిటల్ వరకు వచ్చి ఈ అమ్మాయి పెద్ద గొడవ చేయడం కూడా జరిగింది. ఆ టైంలో వచ్చి లోపలికి వస్తాను చూస్తా కానీ చెప్తూ జరిగితే అప్పుడు డాక్టర్ గారు అందరికీ చెప్పి సెక్యూరిటీతో కూడా బయటికి పంపించడం జరిగిందండి. ఆమె ఏదోలాగా వాళ్ళని ఈ హాస్పిటల్ చిన్నదే, ఈ హాస్పిటల్ సరిగా లేదు, ఏదో చిన్న హాస్పిటల్ అని చెప్పింది. అది మన మోదీ గారు ఓపెన్ చేశారండి. అది హాస్పిటల్ అది సింధు హాస్పిటల్ మోదీ గారు ఓపెన్ చేశారండి. కార్పొరేట్ హాస్పిటల్ అనేది చాలా పెద్ద హైదరాబాద్ లో చాలా పెద్ద హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్. పార్థసారథి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారితో మాట్లాడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించి ఆయన ఆగక్షామాలన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి హాస్పిటల్ చైర్మన్ ని అక్కడ పంపించి చేయడం జరిగిందండి. ఈ రకంగా ఆయన వైద్యం జరుగుతుండగా ఆయన అదే మరి ఆయనకి ఆరోగ్యం శుద్ధిపించడం, శ్వాస కోసం శ్వాస తీసుకోవడంతో శ్వాస విడిచారు. విడిచిన తర్వాత మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు. కానీ అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ముందే ప్రకటించారు కదా, చేసుకుని అనుకున్న ప్రకారం ఆయన రావడం జరిగింది. ఈ లోపల ఈయన 9 గంటలకి కిర్లంపూడి వచ్చి అక్కడ బాడీ చూడటానికి టచ్ అయిపోతే అభిమానులు గేట్ దగ్గర యాప్ చేశారు. హై సెక్యూరిటీతో ఒక 20-30 మంది పోలీసులు వెంట పెట్టుకుని వచ్చిందండి. అక్కడ వచ్చిన తర్వాత మరి పద్మావతి గారు ప్రొజెక్ట్ చేయడం జరిగింది, పద్మావతి గారు భార్య గారు రిజెక్ట్ చేయడం జరిగింది. నా భర్త గారిని చూడడానికి వీల్లేదని చెప్పి అభిమానులు అందరూ కూడా గో బ్యాక్ క్రాంతి అంట నినాదాలు చేయడం జరిగింది. ఆ నినాదాలు చేసిన తర్వాత ఆవిడని పోలీసులు అక్కడ హైటెక్ వాతావరణం జరుగుతుంది కాబట్టి ఇది ఏ రకాల పరిణామాలు దారితీసుకోలేదు కాబట్టి ఆవిడని పోలీసులు దగ్గరుండి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే మంత్రి గారు అక్కడ లోకల్ మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా రావడానికి ప్రయత్నం చేసింది. అక్కడ మేము కూడా దుర్గేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో ఫోన్ చేసి ఆయన ఒక విలువలతో రాజకీయం చేసిన నాయకుడు, వారి ఫ్యామిలీని ఈ రకంగా ఆర్డర్ చేయడం మంచి పని కాదు సార్, మీతో వస్తాను దయించి మేము చెప్తున్నాము అంటే ఆయన కూడా స్పందించి ఆయన కూడా తీసుకురాలేదు. అక్కడతో ఆ గొడవ అలా జరిగింది. దీన్ని రాజకీయం చేయాలని కన్న తండ్రిని చూస్తాకు వస్తే చూడలేదని చెప్పి దీన్ని ఒక రాజకీయంగా మలిసే కార్యక్రమాన్ని కొంతమంది చేస్తున్నారు. దయించి మరి అన్ని పార్టీ నాయకులు కూడా ఆయా పార్టీలకు అతీతంగా కేబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, కన్నడ మరి మన కురసాల కన్నబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా మన వేణు గారు కానీ మొత్తం అందరూ మంత్రులు అందరూ మరి వచ్చి అక్కడ పరామర్శ చేయడం. బీజేపీ పార్టీ అధ్యక్షుడు గాని అక్కడ పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇప్పుడు కందులు లక్ష్మీ దుర్గేష్, సుభేష్ అందరూ వచ్చారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు ఒకటి, రెండోది పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి. అందుకు ఆయన అటైర్ మన పార్టీకి కూడా పరిమితి చేయలేని వాతావరణం. అయితే ఇక్కడ ఒకటి క్రాంతి